మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, బెస్ట్ టిప్స్, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, వీటన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎలా చదవాలి, ఏం చదవాలి కూడా అప్లోడ్ చేయబోతున్నాం. రైట్, ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఇప్పటి వరకు వచ్చినటువంటి మన గ్రూప్ డి నోటిఫికేషన్లో టోటల్గా ఎంతమంది అప్లై చేశారు, ఒక పర్సన్కి ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు, ఏ జోనల్లో ఎంతమంది అప్లై చేశారు, మరి ఏ జోనల్లో హైయెస్ట్కి వెళ్ళింది, ఈ రేషియో అనేది 1:1 రేషియో ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసు. గతంలో వచ్చిన నోటిఫికేషన్లో ఒక బోర్డు జోనల్లో ఒక జోనల్లో ఎలా ఉండేది, దాంట్లో ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంది, ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క విషయానికి డీటెయిల్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్గా అర్థమయ్యేలా క్లియర్గా విత్ పీపీటీ రూపంలో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ఖచ్చితంగా వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క పర్సన్ ఈ వీడియోని కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, కానీ ఒకటి మర్చిపోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో రైట్, మనం ఏం చెప్పాం జోనల్ వైజ్ అప్లికేషన్ ఫామ్స్. ఒక పెర్ పోస్ట్ ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, యూఆర్ ముంబైకి సంబంధించినటువంటి ఈ 2025లో టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 4672 వేకెన్సీ ఉంటాయి. ఇప్పటికి ఎంతమంది ముంబై జోనల్లో అప్లై చేశారంటే 8 lakhs మెంబర్స్ అయితే ఇప్పటికీ అప్లై చేశారు. ఇంకా నెక్స్ట్ మంత్ మార్చ్ వరకు మనకి అప్లై చేసే డేట్ ఇచ్చారు కాబట్టి దీన్ని పెరిగే అవకాశం, ప్రతి ఒక్క జోనల్లో ఇది పెరిగే అవకాశం ఉంది. సో ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు, 1:177. అయితే ఇది టోటల్గా ఇంకా మనకి కనిపిస్తుంది, ఇంకా మనకి అప్లై చేసే డేట్స్ ఇంకా దాదాపు చాలా ఎక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి సో 200+ అంటే 1:200 రేషియోలో అయితే ఇది కనిపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఆర్సీఆర్ ముంబై, ఇక్కడ టోటల్గా 3000 సెంట్రల్ రైల్వే. ఓకే, ఇక్కడ 3244లో మొత్తం అప్లై చేసింది 6 lakhs. ఓకేనండి. ఒక పోస్ట్కి ఎంత 177. సో ఎక్కడ కూడా మ్యాక్సిమం 200+ అనే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 200+ మెంబర్స్ అంటే ఈ పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ హాజీపూర్లో టోటల్గా 1251 పోస్ట్ ఉంటే ఇక్కడ 4 లక్షల మంది అప్లై చేశారు. సో 1:2 ఎంత అంది రేషియో కనిపిస్తుంది, 319 మెంబర్స్ అయితే రేషియో పెర్ పోస్ట్కి 300 × 319 కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ జైపూర్లో టోటల్గా 4785 పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి జైపూర్కి టోటల్గా ఇప్పటి వరకు అప్లై చేసింది ఎంత తెలుసా, 19.6 lakhs మెంబర్స్ అప్లై చేశారండి. 19.6 lakhs మెంబర్స్ అయితే అప్లై చేశారు. సో ఒక పోస్ట్కి రేస్ ఎంత పడింది చూడండి, 4×410. అంటే ఇంకా ఇది పెరిగే అవకాశం, అంటే దాదాపు ఈ 450 అని మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇంకా ఇది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పెరిగే అవకాశాలు ఉన్నాయంటే మ్యాక్సిమం ఇది 500 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇంకా మనకి అప్లై డేట్ ఉంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఉంది కాబట్టి పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్, సో ఎన్ఆర్ ఢిల్లీ. ఓకే, నార్థన్ రైల్వే ఢిల్లీకి సంబంధించింది 4785 ఉంటే ఇప్పటికీ టోటల్గా ఎంతమంది అప్లై చేశారు చూసారా, 19.6 lakhs అంటే నియర్లీ 20 lakhs, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో 1:2 ఎంతమంది పడుతున్నారు, 410 మెంబర్స్. ఓకేనండి. ఎలా ఎస్ఆర్ చెన్నైకి అయితే 2694 పోస్టులు ఉంటే 5.1 lakh మెంబర్స్ అయితే అప్లై చేశారు. 190 వరకు ఎక్కడ మనకి ఒక పోస్ట్ కనిపిస్తుంది, కానీ దాదాపు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం 250 వరకు కూడా పెరిగే లాస్ట్ డే, అంటే అప్లికేషన్ లాస్ట్ డే వచ్చిన తర్వాత దీన్ని బట్టి మనం ఊహించి చెప్పొచ్చు ఇంకా ఎంత అంటే ముందు నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ బట్టి ఆ రేషియోలో వెళ్ళే అవకాశం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ కోల్కతాలో 1004
సో 1044 పోస్టులు ఉంటే 7.1 lakhs 7,10,000 పై మంది అప్లై చేశారు. 1:, ఎంత రేషియో ఉంది ఇక్కడ 465 మెంబర్స్ ఒక పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంది. అలాగే ఈఆర్ కోల్కతా చూస్తే 1817 పోస్టులు ఉంటే దాదాపు 6,50,000 మంది అయితే ఇప్పటికి అప్లై చేశారండి. 6,50,000 మంది అప్లై చేశారు. సో ఉన్నటువంటి ఇప్పుడు రేషియో ప్రకారం అయితే 465 ఉంది కదా. సో ఇది కాస్త పెరిగి 500+ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ పోటీ తత్వం అనేది ఎక్కువ ఉంది, పోస్ట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది, మనకి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే గోరఖ్పూర్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా 1370 పోస్టులు ఉంటే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయంటే 4.9 lakhs అయితే అప్లికేషన్ వెళ్ళాయి, నియర్లీ 5 lakhs. ఇది 5 lakhs పైబడి కూడా వెళ్తుంది. సో 1:, ఎంత 358 రేషియో అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా దాదాపు 400 వరకు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ గువాహటిలో టోటల్గా 2048 ఉన్నటువంటి వేకెన్సీలో టోటల్గా ఉన్నటువంటి అప్లికేషన్ ఇప్పటికీ ఎంతమంది అప్లై చేశారంటే 6,10,000 మంది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి రేషియో పరిస్థితి చూస్తే 298+ అయితే ఉంది. సో ఇది మ్యాక్సిమము 330 to 340 కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సికింద్రాబాద్, దీనికోసం అందరు ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమైంది. సికింద్రాబాద్లో టోటల్గా ఉన్నటువంటి పోస్టులు అయితే ఇవి, ఓకేనా. 1642 పోస్టులలో ఇప్పటికి ఎన్ని అప్లికేషన్ వెళ్ళాయి అంటే 3,90,000. అంటే ఇది దాదాపు ఇంకా ఎన్ని వెళ్ళే అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం ఇంకా లాస్ట్ డేట్ ఉంది కదా. టోటల్గా 238+ ఒక పోస్ట్కి, అంటే ఇది మ్యాక్సిమం 270 to 300 వరకు ప్లస్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మన ఈ 2 జోన్లలో ఎక్కువ పోస్ట్ ఉందని చాలామంది సికింద్రాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తుంటే నెక్స్ట్ ప్రయాగ్రాజ్లో టోటల్ 2020 పోస్టులు ఉంటే అప్లికేషన్ 5 lakhs. సో టోటల్గా 5 lakhs అప్లికేషన్ వెళ్తే ఈ క్యాండిడేట్కి 238, అంటే ఎక్కడ 270 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఈ 5 lakhs కాస్త ఇంకొక 50,000 పెరగవచ్చు, 70,000 పెరగవచ్చు, 80,000 కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ జబల్పూర్లో టోటల్గా 1614 పోస్టులు ఉంటే 4 lakhs అంటే 4,60,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. 285 రేషియోలో కనిపిస్తుంది. ఇది 320 ఈ రేషియోలో కూడా పెరిగి, అంటే ఇది 5 lakhs అబోవ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ బిలాస్పూర్ చూస్తే 3937లో టోటల్గా 3.9 lakhs మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు. సో ఇక్కడ 291+ ఉందండి. రేపొద్దున 330+ కూడా ఈ 3 lakhs 3.9 అంటే నియర్లీ 4 lakhs ఉంది కదా. 420, 430 ఎలా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ భువనేశ్వర్, ఈ బోర్డు కూడా మనం చూస్తాం చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా 964 ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మనకి అప్లికేషన్ చూస్తే 3 lakhs. అయితే రేషియో చూస్తే 311 అయితే మనకి కనిపిస్తుంది. 311 రేషియోలో కనిపిస్తుంది. సో ఇది కూడా పెరిగే అవకాశం 330, 340 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి అన్ని జోనల్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. అయితే అప్లికేషన్ ఎన్ని వెళ్ళాయి ఏంటి, అయితే మనం మన పిఆర్ అకాడమీ నుంచి ద బెస్ట్ కోర్స్ అయితే అందిస్తున్నామండి. సో ఎన్సీఆర్టీ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం. ఏంటమ్మా ఎన్సీఆర్టీ కంటెంట్ అయితే ఎన్సీఆర్టీతో కూడినటువంటి కంటెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే హిస్టరీ, పొలిటిక్స్ వరకు కొన్ని ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో దీంతో పాటు 1,00,000 బిట్స్ వరకు అయితే మేము అందిస్తున్నాం. ఈ 1,00,000 బిట్స్లో ఏంటి ఇస్తున్నామంటే 6th ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ కంటెంట్, లెసన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, అన్ని లెసన్లో ఉన్నటువంటి ఫిజిక్స్ ప్రాబ్లమ్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన పీవైక్యూస్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ సంబంధించిన బిట్స్, స్పెషల్ బిట్స్, అది కూడా చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అలా పీవైక్యూ ఎలా మొత్తం కలిపి దాదాపు 1,00,000 వరకు బిట్స్ అయితే మేము అందిస్తున్నామండి. సో మా ఒక కోర్స్ ఒక విజన్ ఏంటంటే త్వరలో పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక ఆస్పిరెంట్కి ఎన్ని రకాలు అయితే కావాలో అన్ని రకాల అప్డేట్ అయితే మేము అయితే ఈ రైల్వేకి సంబంధించినవి అయితే మేము అందిస్తున్నాం.
సో ఒక కంటెంట్ అంటే జాబ్ సాధించడానికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించినవి అన్నీ అప్డేట్ అయితే మేము చేసి అందిస్తాం. అది కూడా లేటెస్ట్ కంటెంట్ అండి. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు క్లియర్గా విన్నారు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే మనకి 32,438 నోటిఫికేషన్ అయితే చూస్తాం వేకెన్సీ. దాంట్లో ఇప్పటికి టోటల్గా ఎన్ని లక్షల అప్లికేషన్ వెళ్ళాయి అంటే 94 lakhs అయితే అప్లికేషన్ వెళ్ళడం జరిగింది. అప్లై చేశారు క్యాండిడేట్. సో ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే 1 crore నుంచి 1 crore అబోవ్ అంటే 1.2 వరకు వెళ్ళొచ్చు. 1 crore 20 lakhs వరకు అప్లికేషన్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా అప్లై చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ గతంలో 2018లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లు ఏదైతే జరిగాయి 18-20లో, సో వాటిలో వచ్చినప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంది ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా. ఫస్ట్ వన్ ఏంటంటే గతంలో జరిగినట్టు ఎగ్జామినేషన్లో లోయెస్ట్ 5 జోన్స్లో ఏవేవి లోయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అంటే సెకండ్రాబాద్ ఓపెన్లో అయితే 98, అలాగే నార్మలైజ్డ్ మార్క్స్ అయితే 57తో పాటు వచ్చిన వరకు ఉద్యోగాలు వచ్చాయి. అయితే బిలాస్పూర్ 96, అలాగే నార్మలైజ్డ్ 60, అలాగే గువాహట్లో 96, ఎలా చూస్తే 60, చెన్నైకి అయితే 60 మార్క్స్తో, అలాగే అహ్మదాబాద్లో 62. సో ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి ఈ మార్క్స్ రూపంలో వారికి గతంలో జరిగింది. టాప్ లోయెస్ట్, ఇప్పుడు టాప్ హైయెస్ట్ మార్క్స్ చూద్దాం. గతంలో జరిగినట్టు అది లోయెస్ట్, ఇది హైయెస్ట్ అండి. ఓకే, హైయెస్ట్ మార్క్స్ చండీగఢ్లో టోటల్గా 70 కట్ ఆఫ్ చూడండి, అలాగే రాంచీ అయితే 70, అలాగే కోల్కతా అయితే 69, ఇక్కడ గోరఖ్పూర్ అయితే 69, అలాగే అజ్మీర్లో 68. తర్వాత కమ్యూనిటీ వైజ్ ఆ కమ్యూనిటీలో ఎవరు ఏ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంత కట్ ఆఫ్ వచ్చింది గతంలో జరిగితే. సో ఇప్పుడు మన సెకండ్రాబాద్లో ముఖ్యంగా చూస్తే 57 నార్మలైజ్డ్లో మనం చూసాం 57 కానీ. సో వీటికి నార్మలైజ్డ్ అయితే సో టోటల్గా ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్డ్లో ఎక్కడ చూపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చెన్నై బోర్డులో గతంలో ఉన్నటువంటి నార్మలైజ్డ్ రూపంలో ఓపెన్ లేదంతే నార్మలైజ్డ్ ఎలా ఉంది అని చూపించడం జరిగింది. అలాగే దీంతో పాటు భువనేశ్వర్ బోర్డుకి సంబంధించింది కూడా ఎక్కడ క్లియర్. ముఖ్యంగా చెన్నై, భువనేశ్వర్, సెకండ్రాబాద్ ఈ 3 జోన్లలో మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా అప్లై చేస్తారు కాబట్టి ఈ మూడిట్లో నేను పాయింట్అవుట్ చేసి చెప్పడం జరిగింది. సో అతి తక్కువ టైంలో ఏ జోనల్లో ఎంతమంది అప్లై చేశారో ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మొత్తం పైన ఎన్ని అప్లికేషన్ వెళ్ళి ఏ జోనల్లో ఎన్ని అప్లికేషన్ వెళ్ళడం జరిగింది, టోటల్గా ఎంతమంది అప్లై చేస్తారు, ఏ రేషియోలు ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో క్లియర్గా తెలియపరుస్తాను. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరికీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం వీడియోని 10 మంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.